వాళ్ళ లక్ష్యం. వాడు ఎందుకు అలా చంపుతాడంటే వీడు చంపడు కదా, ఎదుటి వాడు మనం చంపేస్తే వీడు లాభమే కదా పరోక్షంగా. మళ్ళీ వీడే వచ్చి మనం పలకరిస్తాడు, మీకు సహాయకరంగా తీస్తాడు. ఈ 90 మంది వచ్చి చచ్చిపోయిన వాళ్ళు 100 మంది మనోళ్ళు అయితే ఒకరో ఇద్దరు వచ్చి పలకరిస్తారు మనల్ని. మళ్ళీ గుమ్మని అయిపోతాం, మళ్ళీ కొద్దిగా రచ్చ జరుగుతాయి, మళ్ళీ సైలెంట్ అవుతారు, మళ్ళీ దాడి చేస్తారు, మళ్ళీ దాడి, మళ్ళీ సైలెంట్, మళ్ళీ దాడి, మళ్ళీ సైలెంట్. మనం మర్చిపోతానాము అనుకుంటే మళ్ళీ ప్రారంభిస్తారు. ఇది వీరికి ఉన్న సంస్కృతి. ఈ సంస్కృతి ఇట్లాగే కొనసాగుతూ ఉంది. దీన్ని ప్రపంచం అర్థం చేసుకొని ఇంకో జనరేషన్ వచ్చే లోపల జరిగే నష్టం జరిగిపోతుంది. ఎందుకంటే ప్రతి 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి తరం మారిపోతుంది. కొత్త పిల్లలు పుడతారు, వాళ్ళ ఆలోచనలు మారవు, వాళ్ళు కొత్తగా వాళ్ళపైన ప్రయోగాలు చేస్తారు. మళ్ళీ కొత్త జనరేషన్ వచ్చేస్తుంది, జరిగి గుర్తుండదు వాడికి. తాత చెప్తే ఈనడు, వీడికి అనుభవం రాదు, అనుభవం లేదు కాబట్టి వీడికి అనుభవం జరగదు, ఈనడు. ఎవరు చెప్తారు ఇవన్నీ? అందుకే మనం ఇట్లాంటి సందర్భంలో ఇజ్రాయెల్ జరిగిన అన్యాయం గురించి గుర్తించేసుకోవాలి. ఇజ్రాయెల్